అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు బతికేస్తుంటారు. దీన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర బడ్జెట్ సొమ్ములు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎట్టాగు పూర్తవు సావు. ఎందుకు పూర్తవు? పూర్తి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఇంకోటి పూర్తయితే వీళ్ళ జాతకాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఆధారిత ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు వృధానేగా. ఇవాళ మనకి తాగడానికి నీళ్లు కృష్ణ నుంచి రావడానికే సంకనాకాల్సి వస్తుంది. తెలంగాణ వాళ్ళతో గొడవ అంత రచ్చరచ్చ చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, 854 అడుగులు శ్రీశైలం దగ్గర నీళ్లు నిల్వ ఉంచి, ఆ నిల్వ అట్లా ఉన్నప్పుడు అది ఏడాది మొత్తం మీద ఒక 20 రోజుల పాటు అట్లా ఉంటాయి నీళ్ళు. అట్లా ఒకసారి 20, ఒకసారి 10 రోజులు అట్లా ఉంటాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఉంటాయి. అట్లా వచ్చిన టైంలో ఆ నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమకి పోతిరెడ్డిపాడు అనే పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి 15,000 క్యూసెక్కుల నీళ్లతో ప్లాన్ చేశాడు. దాన్ని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ దాకా రాకముందే నీళ్లు లాగేస్తున్నారు. దాన్ని కౌంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చాక సరే చంద్రబాబు టైంలో పట్టించుకోలేదు, ఏదో విమర్శించి ఊరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ఈ పొక్కను పెంచడం ప్రారంభించాడు పోతిరెడ్డిపాడు. దాంతో పాటుగా ఈ తెలంగాణ వాళ్ళకంటే ముందే ఆ వాటర్ని యువతల నుంచి క్రాస్ చేయడానికి ప్రారంభించాడు, లిఫ్ట్ చేయడం. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నా పూర్తయితే సీమకు ఒక ప్రయోజనం ఉంటుంది. అది మళ్ళీ జగన్కి పేరు వెళ్తుంది కాబట్టి వీళ్ళు పూర్తిగా అదే